అస్సలం అయికుం ఎవ్రీవన్. చాలామంది నాకు కమెంట్స్ చేశారనమాట, ఈ బుర్కా వేసుకొని డే టైంలో బయటికి వెళ్ళి చూడండి అని. సో నాకు సివియర్ స్టమక్ పెయిన్ వచ్చేసరికి హాస్పిటల్కి వెళ్తున్నాను. చూసారా, నేను హాస్పిటల్కి వెళ్తా కూడా ఇరానీ చాదర్ వేసుకొని వెళ్తున్నాను. నాకు దీంట్లో ఏ మొహమాటం లేదండి, నాకు ఇష్టం. నేను బుర్కాని వాష్ చేసేసుకోండి, మీ దగ్గర వాసన వస్తుంది అనే వాళ్ళకి, బ్రదర్ ఎన్ని ఫేక్ అకౌంట్లతో మీరు నాకు అలా కమెంట్స్ పెట్టినా నా ఆన్సర్ ఒకటే. మా దగ్గర ఒకటే కలర్లో 100 బుర్కాలు ఉంటాయి ఇంట్లో. మాకు చీరల కన్నా బుర్కాలు ఎక్కువ ఉంటాయి. మేము వెళ్ళిన ప్రతి చోటికి ఒక్కొక్కటి మారుస్తూ ఉంటాం. మీరు కావాలంటే ఇక్కడ చూడొచ్చు, నేను లోపల ఒక బుర్కా వేసుకుని దాని మీద మళ్ళీ ఇరానీ చాదర్ బుర్కా వేసుకున్నాను. ఓకేనా. మీరు మా ప్రవక్త గారు చెప్పారనమాట, తెలివే తక్కువ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయొద్దు అని. అందుకనే మీ కమెంట్స్ని డిలీట్ చేసి మిమ్మల్ని బ్లాక్ చేసి పెడుతున్నాం. ఎందుకంటే మీకు అసలు మాట్లాడే అర్హత కూడా లేదు దాని గురించి. సో దయచేసి ఇలాంటి పిచ్చి కమెంట్స్ పెట్టకండి. నేను ఇక్కడ 5 months ప్రెగ్నెంట్ అని మీకు ఏమైనా తెలుస్తుందా? అది బుర్కా వాల్యూ అంటే. అన్నిటినీ బుర్కా వేసుకొని దొంగతనాలు చేస్తారు మీరు, మీరు అది అవసరమా మీకు? మేము ఏదో ఒకటి చేసుకుంటాం. దొంగతనం చేస్తే మేము పోలీసుల దగ్గర అల్లా దగ్గర ఒక 100 ఫేక్ అకౌంట్లు, 100 పిచ్చి కమెంట్లు నేను పట్టించుకోను, బ్లాక్ చేస్తాను. నేను చేస్తున్నా నాకు తప్పు అనిపించట్లా, మీకు తప్పు అనిపిస్తే నన్ను బ్లాక్ చేసుకోండి. ఐ డోంట్ కేర్. ఏ మతమైన ఇతర మతాలని రెస్పెక్ట్ చేయమంటుంది, మీలాగా పిచ్చి పిచ్చిగా వాగమని కాదు. చాలామంది రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారు, మీలాగా కాదు.